శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం భూమానంద ఆశ్రమంలో ఉన్నాము. మీనవాస్తు అధినేత శ్రీ రాజ్కుమార్ గారు మన ఆశ్రమానికి ఈరోజు ఇచ్చేశారు. మన ఆశ్రమాన్ని గురించి వారికి మన ఆశ్రమ పద్ధతుల గురించి వాళ్ళు తెలుసుకొని చాలా సంతోషించారు. మన ఆశ్రమాన్ని గురించి మీనవాస్తు రాజశేఖర్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ గౌరవనీయులైన ధనుంజయ స్వామి గారి ఆశ్రమానికి నేను చాలాసార్లు వచ్చాను. అయితే స్వామివారు ఏదైతే ఇక్కడ మఠంలో పాటించే పద్ధతులని శిష్యులందరూ కూడా గురువు బోధించే పద్ధతుల్లో భాగంగా వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి వారు వాటిని పాటించి గురువు ఏదైతే బోధించిన విధానాన్ని ఈ మఠ సంస్థానానికి ఈ మఠానికి ఉన్న ఏదైతే శిష్యుల సంఖ్య ఉందో చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. వారందరూ కూడా ఇలాంటి పద్ధతులు పాటించి గురు కృపకు పాత్రలు కాగలరని, అదేవిధంగా ఈ మఠ సంస్థానంలో శ్రీ ధనుంజయ స్వామి వారు ఏవైతే సమాజానికి అతి పేదవాడికి అందని వాస్తు పద్ధతులు వాస్తు విధానాలను అందులో ఉన్న రహస్యాలను కూడా స్వామివారు ప్రతి నెల 3వ తారీఖున ఉచిత వాస్తలాలు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అవి అందరికీ అందాలి. అదేవిధంగా ఈ మఠ సంస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వామివారు ప్రారంభించారు. ఆకలి అన్నవారికి కూడా ఏదైతే విధానం అనేది మన భారతదేశంలో పురాతన కాలం నుండి ఎందరో మహానుభావులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని లేదా అన్నదానము ఈ పద్ధతులని ప్రతి చోట పురాతన కాలం నుండి మనం పాటిస్తూ వస్తున్నాము. ఈ పద్ధతులని మనం ప్రతి ఉత్సాహభరితంగా మన ఇంట్లో చేసుకునే కార్యక్రమంలో భాగంగా కూడా మనం అన్నదానం చేస్తుంటాము. ఎన్నో కార్యక్రమాలకి అన్నదానాన్ని మొదటి పీటగా ఇస్తుంటాము. అయితే ఇక్కడ స్వామివారి ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ఆకలి అనే పేదవాడికి ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సరి అయిన పద్ధతులు, దానికి సంబంధించిన విధానాలు గురువు గారిచే ఏర్పాటు చేయబడిన వాటినన్నింటినీ అమలుపరిచి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేస్తూ పేదవారికి, ఆకలి అన్న వారికి ఈ కార్యక్రమం సరిగ్గా ఉపయోగించుకొని ఆకలి లేకుండా ప్రతి వ్యక్తి ఉండాలనేది ఈ మన దాదాపుగా ఇటీవల కాలంలో ఆధునిక యుగంలో ఆహార కొరత ఏర్పడబోతోంది నగర పరిస్థితుల్లో అనే విధానాలు దాదాపుగా మనకు తెలుస్తున్నాయి. ఇలాంటి మఠ సంస్థానాలు ఎన్నో ఏర్పడాలి. అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటి అన్నిటివి కూడా ఇలాంటి గురుముఖంగా కూడా జరపబడాలి. అప్పుడే మన ప్రజలకి గురువుచే అందించబడిన నాలెడ్జ్, గురువుచే అందించబడిన ప్రతి కార్యక్రమం కూడా వారు వాటిని ఉపయోగించుకొని వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నా మనవి.